రివ్యూ ఆఫ్ బూట్కట్ బాలరాజు. లాస్ట్ 3 days నుంచి బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ అన్న తన ఓన్గా 5 కోట్లు పెట్టి ప్రొడ్యూస్ చేసిన మూవీకి ఎవరూ వెళ్ళడం లేదని థియేటర్కి వచ్చి చూడమని పాపం చేతులు జోడించి మరీ అడిగాడు. సో అసలు ఏముంది మూవీలు అని చెప్పి వెళ్ళాను. యాక్చువల్గా రిలీజ్ రోజున వెళ్దామని చూస్తే మా దగ్గర షోస్ పడలేదు. ఇంకా లైట్ తీసుకున్నా, కానీ ఎప్పుడైతే సోహెల్ అన్న బయటకు వచ్చి మాట్లాడారో నెక్స్ట్ డే నుంచి షోస్ వేయడం స్టార్ట్ చేశారు. సో మొత్తానికి మూవీ అయితే చూశాను. అండ్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ మూవీ నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఇట్స్ ఏ డీసెంట్ వాచ్. బోర్ కొట్టలేదు, అలానే ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు. చాలా ఓల్డ్ టెంప్లెట్ రైటింగ్ ఇది. ఇలాంటి కథల్ని మనం చాలా మూవీస్ లో చూసాం కాబట్టి కొత్తగా ఏం అనిపించలేదు. అండ్ ఈ కథని వన్ లైనర్ లో చెప్పాలంటే, అమ్మాయి ప్రేమను గెలవడానికి బ్యావర్స్ గా తిరిగే బాలరాజు ఆ ఊరి సర్పంచ్ పటేల్ అమ్మకి అగేనిస్ట్ గా సర్పంచ్ ఎలక్షన్స్ లో పోటీ చేస్తాడు. అండ్ నెక్స్ట్ ఏం జరిగింది అనేది మూవీ ప్లాట్. అండ్ సోహెల్ అన్న యాక్టింగ్ వైజ్ ఈ మూవీ పెద్దగా హెల్ప్ చేస్తానికి. జస్ట్ తన బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడో అలానే ఉండి తెలంగాణ యాక్సెంట్ లో మాట్లాడితే చాలు. నిజానికి తను చాలా మంచి యాక్టర్. చూస్తున్నంతసేపు తన యాక్టింగ్ వైజ్ లూప్ హోల్స్ ఏం కనిపించలేదు. బాలరాజ్ క్యారెక్టర్ కి కరెక్ట్ గా యాప్ట్ అయ్యాడు. అండ్ హీరోయిన్ రోల్ తో పాటు ఇంద్రజ గారి పెర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. అండ్ ఇంకా కామెడీ అయితే జస్ట్ అక్కడక్కడ వర్కౌట్ అయింది. అండ్ జబర్దస్త్ కామెడియన్స్ ని కాస్ట్ చేశారు కానీ సరిగ్గా యూజ్ చేయలేదనిపించింది. అండ్ సునీల్ గారి రోల్ అసలు ఎందుకు వచ్చిందో తెలియదు. ఆ క్యారెక్టర్ వల్ల ఈ మూవీకి పెద్దగా యూజ్ లేదు. అండ్ సినిమాకి అది ఫుల్ కాంట్రాస్ట్ గా ఉంటుంది. అయితే స్టోరీ బోర్ కొట్టకుండా, హైస్ అండ్ లోస్ అని లేకుండా ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది. కానీ స్క్రీన్ ప్లే స్లోగా ఉండడం వల్ల మనం ఏ చిన్న ఎమోషన్ కి కనెక్ట్ అవ్వలేం. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే పర్లేదు, బాగానే ఉందనిపించిన సెకండ్ హాఫ్ మన పేషెన్స్ ని టెస్ట్ చేస్తుంది. ఓవర్ డ్రామాటిక్ సీన్స్ ఉన్నప్పటికీ ఎంటర్టైన్మెంట్ ఫేడ్ అవుట్ అయిపోవడం వల్ల ఇంకా ఎంతసేపురా అనిపించింది. అండ్ ఇంకా క్లైమాక్స్ డిజైన్ చేసిన విధానం కూడా నాకు నచ్చలేదు. అండ్ ఓవరాల్ గా రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫాల్ట్ ఇది. అండ్ బీమ్స్ గారి మ్యూజిక్ జస్ట్ ఓకే అని చెప్పొచ్చు. అండ్ దీనికి 2.5 hours రన్ టైం అవసరమే లేదు. ఒక 15 minutes స్ట్రిమ్ చేసి ఉన్నా ఇట్ షుడ్ బి బెటర్. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే బాగున్నాయి. సో సోహెల్ అన్న కోసం మాత్రమే ఈ మూవీ చూడాలి తప్ప ఇంకా వేరే అట్రాక్టింగ్ ఆస్పెక్ట్ ఏమీ లేదు ఇందులో. అండ్ అడల్ట్ కంటెంట్ అనేదే లేదు. సో ఫ్యామిలీతో చూడొచ్చు. అండ్ టైటిల్ బూట్ కట్ బాలరాజు అని పెట్టారని దాని వెనక ఏదో పెద్ద స్టోరీ ఉంటుందని మాత్రం అనుకోకండి. మూవీ చూస్తే అది మీకే అర్థమవుతుంది. అండ్ ఫైనల్ గా నాదో చిన్న సజెషన్, సోహెల్ అని ఇలా బయటకు వచ్చి బాధపడడం ఆపేసి ఇలాంటి ఓల్డ్ కంటెంట్ మూవీస్ ని ఆపేయడం బెటర్. ఇన్ కేస్ చేసేసినా సరే ఓటీటీ రిలీజ్ చేస్తుంటే కొంచెం వైడర్ ఆడియన్స్ కి రీచ్ అయ్యి అందరికీ మైండ్ లో రిజిస్టర్ అవుతాడు. నెక్స్ట్ ఏదైనా మంచి కంటెంట్ దొరికి దాన్ని ప్రమోట్ చేసి థియేటర్ రిలీజ్ చేస్తే వర్కౌట్ అవుతుందని నా ఒపీనియన్. అది కాదని ఇదే దారిలో వెళ్తే మాత్రం కష్టం. సో ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2 out of 5. అండ్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.